Having said that, I would like to directly move into my sermon for this evening. Can anybody guess what would be the title of my sermon? సరే నేను ఆన్ చేసినాను. ఓకే, చదవబడిన వాక్య భాగాలు మీరు విన్నారు కదా, దీనికి ఏదైనా ఒక శీర్షికను మీరు చెప్పగలరా? Can you guess looking at that? ఊహించగలరా? ఏదైనా ఒక హెడ్డింగ్ ఎట్లా, ఒక శీర్షిక ఎట్లా పెడితే బాగుంటుందో? అమ్మా, బ్లెస్డ్. Blessed. Good. అక్కడ ఉందా? ఇట్ ఈస్ దేర్. ఓకే, Beatitudes. Very good. యా. సో ధన్యతలు అని అంటాము. అక్కడ రివర్స్ రీడింగ్ ఎవరో Sermon on the Mount. శర్మన్ ఆన్ ది మౌంట్, కొండ మీద ప్రసంగం అంటాం. Any other? సో మీ టైం ఇది. ఓకే, మేము Any other thoughts? Promises. okay, Wonderful. వాగ్దానాలు. ఓకే, Covenant. Yeah, covenant. Pardon? Pardon? Against the odds. Good. ఓకే, యా. Any other thought? సో ఇంకేమైనా ఆలోచన వస్తున్నాయండి? మీరు తెలుగులో కూడా చెప్పొచ్చు. ఓకే, రైట్. Look at the picture. సో అక్కడ ఒక పిక్చర్ కూడా మీకోసం ఉన్నది. Blessed. బ్లెస్డ్. యా, సంబడి సే Puzzle. పజిల్. ఓకే, Absolutely. Upside down blessing. That is the title of my sermon for this evening. చూడండి, తలక్రిందులైన ఆశీర్వాదం, లేదంటే మరి ఆశీర్వాదం అనేది వేరుగా వివరించబడుతుంది అనేటువంటిది విషయం. And this is part of the Sermon on the Mount, which is the first recorded formal sermon of Jesus Christ in the Gospel of Matthew. మరి మత్తయి సువార్తలో మరి రికార్డు చేయబడిన మొట్టమొదటి ప్రభు యొక్క ప్రసంగంగా ఇది ఉంటూ ఉన్నది. This sermon is a radical sermon. Actually, as you are reading itself, it will blow your mind out, isn't it? మరి చూసినట్లయితే ఈ యొక్క మరి సందేశాన్ని మీరు చదివితే ఇంత ఈ వేరుగా ఉన్నదేమిటి, రాడికల్ గా ఉన్నదేమిటి అని కూడా మీరు ఆశ్చర్యపోక తప్పదు. When Jesus delivered this sermon, he was living in a country and in a situation where all people were looking for a revolution. మరి చూసారా, ఈ యొక్క మరి వర్తమానాలు పంచుకుంటున్న దినాల్లో ఆ ప్రజలు ఎలా ఉన్నారంటే, ఒక విప్లవం వస్తే బాగుండు మా ఊర్లో అన్నట్టుగా వారు ఉన్నారు. They were under the Roman suppression. మరి వారు రోముల యొక్క పరిపాలన కింద ఉన్నారు. They didn't have the freedom to do their religious things properly. మరి వారి యొక్క మత కార్యక్రమాలు జరిపించుకోవడానికి అంత ఎక్కువ స్వాతంత్రం లేని వారుగా ఉన్నారు. Anytime the soldiers can come and beat the people and can take their sheep and goat. మరి ఆ యొక్క మరి ఆరాధనకు తెచ్చుకుంటున్న మేకలు గాని గొర్రెలు గాని అన్నట్టుగా ఈ సైనికులు ఎప్పుడు పడితే అప్పుడు వారు దోచుకుని పోయే రోజులవి. In the limited income they had to pay high taxes. మరి వారికి ఉన్నటువంటి పరిమిత మరి ఆదాయంలో ఎక్కువైన పన్నులు కట్టాల్సిన పరిస్థితిగా ఉంటున్నది. There is no security for their lives. మరి వారి జీవితాలకు సంరక్షణ లేదు. No security for their children and their wives. మరి వారి ఇంట్లో మరి ఇంటి వారు గాని స్త్రీలు గాని పిల్లలు గాని ఎవరికి గాని సంరక్షణ లేని రోజులవి. They were under the suppression. That is when all the people were looking for a revolution. మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నవి. మరి ఆ దినాల్లో వారు ఏదైనా ఒక విప్లవం జరిగితే బాగుండు అని ఎదురు చూస్తున్న రోజులవి. And in fact Jesus came as a revolutionary preacher there. అయితే యేసు ప్రభు కూడా తన ప్రసంగాల్లో ఇలాగ విప్లవాత్మకమైన విషయాలనే చెప్పుకుంటూ వచ్చాడు. And he came and he proclaimed a message called repent, for the kingdom of God is at hand. Kingdom of God, which is completely a revolutionary message. మరి చూసారా, ఆయన ప్రసంగ ప్రారంభంలోనే ఇదిగో కాలం సంపూర్ణమైనది, మారు మనసు పొంది మరి దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి అనేటువంటి ఆ యొక్క గంభీరమైన వర్తమానంతో ఆయన ప్రసంగాలు ప్రారంభించాడు. And usually revolutionaries but the message of Jesus was revolutionary, but the content was quite different from the regular revolution leaders. అయితే ఆయన విప్లవాత్మకంగా కనబడి బోధనలు చేసినప్పటికీ ఆయన బోధనలో విప్లవం తీసుకుని వచ్చే మాటలు వేరే వాళ్ళు మాట్లాడినట్టుగా లేవు. ఇవి వేరుగా ఉన్నవి ఈయన బోధలు. All the preachers of revolution or even politicians, they speak these following points. మరి చూసారా, మరి రాజకీయ సంబంధమైన విప్లవకారులు ఈ మాటలు మాట్లాడతారట. You are right, but others wronged you.
మరి నీలో తప్పేమి లేదు, నీకు ఇతరులు అన్యాయం చేశారని మాట్లాడతారు. You are the victims, others are you're suppressed, or you're oppressed, others are oppressors. మరి నీవు బాధితుడుగా ఉన్నావు, ఇతరులు నిన్ను మరి బాధిస్తూ ఉన్నారు అని వారు మాట్లాడుతూ ఉంటారు. You are in a very bad and pathetic condition. మరి నీ యొక్క స్థితి చాలా దుస్థితిగా ఉన్నదని కూడా వారు మాట్లాడుతూ ఉంటారు. Here I come. మరి ఇదిగో నేను వచ్చాను మీ కొరకు, I will change it completely. మరి నేను సంపూర్తిగా మార్చేస్తాను పరిస్థితులని చెప్తా ఉంటారు. And the victory is ours and it is coming. I can have the vision of our victory. మరి ఇదిగో మనం జయం పొందినట్టుగా నేను దర్శనాన్ని కలిగి ఉన్నాను, మనం తప్పనిసరిగా జయిస్తామనే మాటలు వారు మాట్లాడతారు. And I will promise you the freedom and the power. మరి నేను ఇదిగో మీకు మరి స్వాతంత్రాన్ని ఇస్తాను, ఇదిగో మీకు శక్తిని ఇస్తాను అనేటువంటి మాటలు వారు మాట్లాడతారు. And these are the usual speeches of revolutionaries. At least if you haven't seen revolutions, at least politicians. చూడండి, మనం విప్లవకారులను మనం చూసి ఉండకపోవచ్చు, కానీ మరి మనం కనీసం ఈ రాజకీయ నాయకుల సంబంధమైన మాటలు వింటే ఈ మాటలే కదండి మనం వినేవి. Our government is coming, we are going to change everything. సో మా ప్రభుత్వం రానివ్వండి, మేము అన్నీ మార్చేస్తామని చెప్తూ ఉంటారు. Time after time, so many governments have come, the lives of the people remain the same. మరి ఒక ప్రభుత్వం తర్వాత ఇంకొక ప్రభుత్వం వస్తుంది, కానీ ప్రజల జీవితాల్లో ఏ మార్పు లేకుండానే ఉంటూ ఉన్నది. So these are the words of revolutionaries, but when we look at Jesus and his messages are entirely different. అయితే లోక సంబంధమైన విప్లవకారులు మాట్లాడే మాటలు ఇలా ఉంటాయి. అయితే యేసు ప్రభు కూడా మరి విప్లవకారుడని మరి వర్తమానాలు చెప్పాడన్నారు, కానీ ఆయన మాటలు మరి వేరుగా ఉన్నవి. Jesus is the only revolutionary with totally different motivating speech in comparison to the others. మరి ఇతర విప్లవకారుల మాటలతో పోల్చి చూస్తే ఈయన మాటలు వేరుగా ఉన్నవి ఇతరులతో పోల్చినప్పుడు. And you have heard the words, the beatitudes. మరి లేఖనం చదివినప్పుడు ఆ యొక్క ధన్యతల భాగము వాక్య భాగంలో మీరు విన్నారు కదా. These are words that are uttered in a revolutionary mood. మరి ఈ ప్రజలేమో విప్లవాత్మకమైన సందర్భంలో ఉన్నారు, వారికేమో ఆయన ఇటువంటి బోధలు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. I'm explaining this because so that you may be able to understand the context and so that you may be able to relate to the word. కాబట్టి ఈ యొక్క ఉపోద్ఘాతపు మాటలన్నీ అక్కడున్న సందర్భం ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీరు అర్థం చేసుకుంటే ఇవి బాగా మనకు అర్థమవుతాయని నేను ఈ మాటలన్నీ What is the చెప్పుకొచ్చాను. first feeling you get when you read beatitudes? అయితే ఈ యొక్క ధన్యతల భాగం మనం చదువుతున్నప్పుడు మొట్టమొదటిగా మీ మనసులోనికి వచ్చే అభిప్రాయం ఏమై ఉంటుంది? What is your emotion as you're reading it? మరి ఇవి చదువుతున్నప్పుడు మీ భావోద్రేకాలు ఎలాగో ఉంటాయి? Let us speak genuinely. మరి ఒకసారి మనసు విప్పి మనం మాట్లాడుకుందాం అన్నట్టుగా. What do you feel? ఏమనిపిస్తుందండి మన మనసులో ఇవి చదువుతున్నప్పుడు? Fear. భయం కలుగుతుంది. For me also, several times I read, every time I read, it scares me. చూడండి, నా విషయంలో చూస్తే నేను ఎప్పుడు చదివినా కానీ అవి నాకు భయము తెప్పిస్తూ ఉంటవి. Blessed are the poor in spirit. ఆత్మ విషయంలో దీనులు వారు ధన్యులు అన్నట్టు. Am I poor in spirit? మరి ఆత్మ విషయంలో దీనత్వం నాకుందా అని ఒక భయం కలుగుతూ ఉంటుంది. Blessed are those who mourn. మరి దుఃఖపడు వారు ధన్యులు అంటున్నాడు కదా. I didn't cry in the last few years. మరి నిజంగా దుఃఖపడిన సందర్భాలు కొద్ది సంవత్సరాలుగా నాకైతే లేవు. Blessed are meek. మరి అలాగే సాత్వికులు ధన్యులు అంటూ ఉన్నాడు. And we all know how we treat the people below us. మరి అలాగే మనము మన దగ్గర కొంతమంది ప్రజలను ఎలా ట్రీట్ చేస్తామో మనకే తెలుసు. At least the people who come for the daily wages or the garbage collectors. లేకపోతే మన యొక్క ప్రాంతాల్లో మరి దినసరి కూలీలు కానీ మరి ఆ యొక్క మరి చెత్తను ఎత్తుకునే కార్మికులు కానీ వచ్చినప్పుడు వారితో మనం మాట్లాడుతూ ఉంటాం, వ్యవహరిస్తూ ఉంటాం కదా. Blessed are the peacemakers. మరి అలాగే సమాధానపరచువారు ధన్యులని చెప్తున్నాడు. Our tongues have a great itch to create problem between people. కాబట్టి మన యొక్క నాలుకలు ఎట్లా ఉంటాయంటే ఎప్పుడు ఇతరులతో వివాదపడడానికి అన్నట్టుగా అవి సిద్ధంగా ఉంటాయి. Blessed are the merciful. అలాగే కనికరం గలవారు ధన్యులని మాట్లాడుచున్నాడు. Who cannot forgive others' mistake, even a small mistake, we are not able to accept it. మరి కనికరం గలవారు ధన్యులు అంటూ ఉన్నారు, కానీ మనమేమో ఎవరైనా ఒక చిన్న ఇబ్బంది కలిగిస్తేనే
మరి వారిని క్షమించలేని స్థితిలో మన పరిస్థితి ఉంటూ ఉన్నది. I don't know about you, but at least me, I will definitely not fit all the criteria that has been mentioned in it. At least to be a little part I may have, but still I won't fit with the most of all the criteria there. మీ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నా సంగతి అయితే ప్రభు చెప్పిన ఈ బోధనలో కనీసం ఒక్క భాగమైనా నేను పాటిస్తున్నాను అన్నట్టుగా నేను అనుకోవడం లేదు. ఏదో చిన్నదన్నట్టుగా కలిగి ఉంటూ ఉన్నాను. It is scary. మరి ఈ మాటలు మనకు భయాన్ని తెప్పిస్తాయి. And taking these words in the modern days, we have changed the message of Jesus completely. మరి అయితే ఈ యొక్క మాటలు ఇలాగ రాయబడి ఉంటే ఆధునిక కాలంలో యేసు ప్రభు బోధల్ని మార్చివేసినారు కదా. Talking about this so-called blessedness, and we started saying in a simple words, I was just wondering how I can put all these things in single word, and I understood the most common modern statement for all these is, Jesus is the ladder to success. చూసారా, మరి ఆధునిక కాలపు బోధలు ఈ ఎట్లా మార్చేశారంటే విజయానికి యేసు ప్రభువే నిచ్చెనగా ఉన్నాడు, ఆయన ద్వారానే సాధ్యమవుతుంది అన్నట్టుగా ఆధునిక బోధలలో ఒక్క మాటలో చెప్పాలంటే అలాగూ మార్చివేశారు ఈ ధన్యతలను. Now we call those who are rich, they are blessed, not the poor in spirit. మరి ఆత్మ విషయంలో దీనులు అట్లా ఉంచితే ఇప్పటి కాలపు వర్తమానం ఏమిటంటే బాగా ధనవంతులు ధన్యులన్నట్టుగా మనం మాట్లాడుతూ ఉన్నాము. Those who don't have problems, they are blessed. మరి ఎవరికైతే సమస్యలు లేవో వారు ధన్యులు అన్నట్టుగా మనం మాట్లాడుతూ ఉన్నాము. Those who have high positions in the churches, they are blessed. మరి సంఘాలలో మరి ఆధిపత్యం వహించువారు ధన్యులు, వారు ఆశీర్వదింపబడిన వారు అన్నట్టుగా మనం మాట్లాడుతూ ఉన్నాము. Who get better jobs and pocket full of money and bank balance and all the food at home, they are blessed. మరి సమృద్ధి ఆహారము కలిగి చక్కని ఉద్యోగము కలిగి మరి జేబు నుండి డబ్బులున్న వారు ఆశీర్వదింపబడిన వారని మనం అంటూ ఉన్నాము ఆధునిక వర్తమానంలో. And what do we tell our children? మరి మన పిల్లలకు ఏం చెప్తామండి మనం? Believe in Jesus. మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుము. You will become successful. You will attain all this. మరి నీవు విజయుడు అవుతావు, నీవు సక్సెస్ అవుతావు అని చెప్తున్నాం కదా. We, in simple word, I thought about it a lot. In simple word, I understood all these beatitudes we can put in a modern words, like, Jesus is the only ladder to success. మరి కాబట్టి ఈ మాటలన్నింటినీ ఇంతవరకు ప్రస్తావించుకున్న మాటలన్నిటి ఒక్క మాటలో చెప్పాలంటే యేసు ప్రభువుని విశ్వసించుము, నీవు విజయుడు అయిపోతావు అనేటువంటి ఒక మాటలో అవి చెప్పబడుతూ ఉన్నవి. Jesus is such a ladder to success, in fact. చూడండి, అదిగో అక్కడ ఒక ల్యాడర్ కనబడుతుంది. యేసు ప్రభువుని అట్లాంటి నిచ్చెనగా ఆధునిక బోధలు చేసేసాయి. Because the beatitude, this fits very well with beatitudes. అయితే ఇక్కడ చూపించబడిన చిత్రంలో ఈ ధన్యతలు దానికి బాగా సరిపడుతూ ఉన్నవి. I would like to request you, my brethren, examine what kind of Jesus, what kind of beatitudes are you believing? అయితే ఈ యొక్క మరి సమయంలో సహోదరుడా సహోదరి, ఏ రకమైన ధన్యతల బోధను నమ్ముచున్నావు అనేది పరిశీలించుకోమని నేను మనవి చేస్తూ ఉన్నాను. Are we following Jesus, expecting him to fix our circumstances and transform, to change our to remove our problems? మరి మన సమస్యలు పరిష్కరించేసి మన పరిస్థితులన్నీ అలా ఒక్కసారిగా మార్చేసే వ్యక్తిగా యేసుప్రభువును మనం గమనిస్తూ ఉన్నామా? Or we are looking at him for transformation of our hearts? మరి లేకపోతే హృదయాలను పరివర్తన చెందించే ప్రభువుగా ఆయనను గమనించగలుగుతున్నామా? Stop using Jesus as a means to climb the higher in life materialistically. మరి వస్తుపరమైన ఏమండి కంటికి కనిపించే ఆశీర్వాదాల విషయంలో పైకి అభివృద్ధి పొందాలన్న విషయముగా యేసు ప్రభును అలాగ అనుకోవడానికి వీల్లేదు. Are we following Jesus? Are we trying to use Jesus? మరి యేసు ప్రభును వెంబడించడానికి ఇష్టపడుతున్నామా, లేకపోతే యేసు ప్రభును వాడుకోవడానికి ఇష్టపడుతున్నామా? Receive him as the one who meets you where you already are weak, broken and insufficient. చూడండి, నీ కొరతలతో, నీ బలహీనతలతో, నీ యొక్క ప్రతి విధమైన మరి అక్కర్లతో నీ ఉన్న స్థితిలో యేసు ప్రభు నీ దగ్గర ఉన్నాడు, నిన్ను కలుసుకుంటాడు అని విశ్వసిస్తే సరిపోతుంది. Because beatitude tells that is where Jesus calls us blessed. మరి ఎప్పుడైతే అట్లాంటి పరిస్థితుల్లో ఉంటారో ఈ ధన్యతల వాక్య భాగము అక్కడ ప్రభు మనల్ని కలుసుకుంటారని సెలవిస్తూ ఉన్నాయి. Having said that, I'm not going to look into every beatitude, but overall I would like to bring before you three points. మరి చూసారా, ఇక్కడ మరి సుమారుగా చాలా మరి ధన్యతలు మనం చదువుకుని ఉన్నాం. వాటన్నిటిని ఒక్కొక్కటిగా నేను వివరించబోవడం లేదు, కానీ వీటన్నిటిలో నుండి ఒక 3 విషయాలు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. Many consider beatitudes are the New Testament commandments. మరి చాలా మంది ఏమనుకుంటారంటే ఈ యొక్క ధన్యతల భాగం ఏదైతే ఉందో క్రొత్త నిబంధనలో అవి ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు అన్నట్టుగా తలస్తూ ఉంటారు. And Moses sat on a mountain and gave the law. Jesus
sat on a mountain and he gave this Sermon on the Mount. So these are similar to the New Testament laws. మరి పాత నిబంధనలో ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆ యొక్క మోషే పర్వతం మీద వాటిని పొందుకున్నాడు కదా, అలాగే యేసు ప్రభు కూడా ఈ పర్వతం మీద కూర్చుని బోధ చేస్తున్నాడు. ఇవి నూతన నిబంధనల ఆజ్ఞలు అన్నట్టుగా కూడా అనుకునేవారు ఉన్నారు. Though the message, the picture of the Sermon on the Mount look like Moses giving the law to Israel, but beatitudes are not commandments. అయితే సుమారుగా ఆ యొక్క సీనాయి పర్వతం మీద మోషేకి ఇచ్చిన ఆజ్ఞల స్థితిలాగానే పరిస్థితిలాగానే ఇక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ ఈ ధన్యతలు మాత్రము ఆజ్ఞలు కావు. I was reading beatitudes like commandments. That's why I got scared when I read them. చూడండి, నాకు ఇవి చదివితే భయపడతానని చెప్పాను కదా. కారణం ఏంటంటే నేను వీటిని ఆజ్ఞలు అనుకుని చదివినప్పుడు నాకు భయం కలిగింది. But they describe attitudes and behaviors or identity of the people, but they are not commandments. మరి అయితే ప్రజలు వారు తమను గుర్తించుకునే పరిస్థితుల ముఖాంతరం ఇవి చెప్పబడుతున్నాయి కానీ ఇవి ఆజ్ఞలు అయితే కావు. If you look at them as commandments, you will be scared like me. మరి వాటిని మీరు ఆజ్ఞలను ఎప్పుడైతే అనుకుంటారో నాకు లాగానే మీరు కూడా భయపడతారు వాటిని చదివినప్పుడు. I wonder why beatitudes comforted people, at least if not us, like people like Praveen, at least the primary listeners of Jesus Christ. మరి నేను అప్పుడప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను, ఒకవేళ ఇవి నాకు ఆదరణ కలిగించకపోయినప్పటికీ మరి యేసు ప్రభు వారి మాటలు విన్న ఆ రోజున విన్న వారికి అవి ఆదరణ కలిగించాయి. ఎలా జరిగింది అబ్బా అనుకుంటూ ఉంటాను. Remember the context I explained. మరి మనం ప్రారంభంలో చూసాం ఏ పరిస్థితుల్లో వారు జీవిస్తున్నారో ఆ సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం A poor చేసుకోండి. fellow standing in the audience of Jesus, and Jesus said, "Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven." అక్కడ ఉన్న జనసమూహాన్ని ఒకసారి ఊహించుకుందాం, అందులో పేద ప్రజలు ఉన్నారేమో, కానీ ప్రభు అంటున్నాడు మరి ఆత్మ విషయమే దీనులైన మీరు ధన్యులు అని చెప్తూ ఉన్నాడు. Some revolutionaries are that we need to find the freedom for Israel, and he was listening to Jesus, and that's where Jesus said, "Blessed are the meek." మరి ఆ యొక్క జన సమూహంలో మనకిప్పుడే స్వాతంత్రం కావాలి, విడుదల కావాలని మరి ఆశపడే విప్లవకారులు ఉన్నారేమో, కానీ యేసు ప్రభు మాటలు ఏమంటున్నాడంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరని చెప్తూ There ఉన్నాడు. may be people whose sheep just Roman soldiers might have snatched away from them, and they're sitting in the crowd, and there Jesus was saying, "Blessed are those who mourn for righteousness' sake." చూడండి, ఈ యొక్క సైనికులు, రోమా సైనికులు వారి పిల్లలను మరి లాక్కుని వెళ్ళిపోయారు. అటువంటి ప్రజలు కూడా జనసమూహంలో ఉన్నారు. అటువంటి వారికి ప్రభు ఏమంటున్నాడంటే దుఃఖపడు వారు ధన్యులు, వారు వాదార్చబడుదురు అని చెప్తూ ఉన్నాడు. If you are that person, will you be comforted? మరి ఒకవేళ మనమే గనక జనసమూహంలో ఉంటే మనము యేసుప్రభు మాటలను బట్టి ఆదరించబడతామండి. But beatitudes brought comfort to people. అయితే ఈ యొక్క యేసుప్రభు బోధ చేస్తున్నప్పుడు ఈ ధన్యతలు వినిన ప్రజలు ఆదరించబడ్డారు. It is because there are three qualities in all beatitudes. మరి అయితే ఈ యొక్క మరి ధన్యతలన్నిటిలో ఒక ప్రాముఖ్యమైన 3 లక్షణాలు ఉన్నాయి. ఆ కారణమును బట్టి The opening word, it starts with something called blessed. మరి చూడండి, ధన్యులు అనేటువంటి మాటతో ఆయన ప్రారంభించాడు కదా. It will be followed by the situation in which they are called. మరి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అవి కూడా అక్కడ ప్రస్తావించబడుతూ ఉన్నాయి. Like poor in spirit, mourning, thirsty for justice, and various things, meek. చూడండి, ఆత్మీయమే దీనులు, దుఃఖపడువారు, సాత్వికులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, కనికరం గలవారు, హృదయశుద్ధి గలవారు అనేటువంటి ప్రస్తావనలన్నీ చేస్తున్నారు కదా. And the last part, it speaks about there finally we will find the reason because of which they have to feel blessed. మరి ఎందుకు వారు ధన్యులుగా అవుతారో అనేటువంటిది చివరి భాగంలో ఆయన మాట్లాడుకుంటూ వస్తున్నాడు. In each beatitude, మరి ఈ యొక్క ప్రతి ధన్యత వాక్యంలో we recognize, we notice that God recognizes the pain and suffering of the people. That's why he says, blessed are those who mourn. మరి చూసారా, మరి ఈ యొక్క ప్రతి ధన్యతలోనూ దేవుడు దానిని గమనించాడు. అందుకనే మీరు ధన్యులు అనేటువంటి ఒక ప్రస్తావన లేక లక్షణాన్ని మనం చూస్తూ ఉన్నాము. He is recognizing the suffering of people, which is being meek, being poor, being treated badly. చూసారా, దీనులుగా ఉండటము, దుఃఖపడటము, సాత్వికులుగా ఉండటము, నీతి కొరకు ఆకలి దప్పులతో ఉండటం, ఈ యొక్క పరిస్థితులన్నిటినీ ఆయన గమనించాడు, వాటిని ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. And number 2,
రెండవ లక్షణము we చూస్తే find there is a divine validation మరి for all these sufferings. మరి ఈ యొక్క శ్రమలన్నిటిలో దైవిక ఆమోదాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. And usually, Old Testament times and all, if you obey the law of the Lord and you will be blessed, your barns will be full, your house will be full of children, you will be healthy, wealthy, and everything you have. మరి చూసారా, పాత నిబంధన విషయంలో అయితే ఆజ్ఞలను పాటించిన వారు మరి ఆశీర్వదింపబడతారు, వారి గాదుల నిండా ధాన్యం ఉంటుంది, వారి ఇంటి నిండా పిల్లలు ఉంటారు, వారి పొలాలు విస్తారంగా పండుతాయి అనేటువంటి మాటలు మనం విన్నాం కదా. Here comes the people, they have nothing of మరి such sort. అయితే ఇక్కడ అట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రజలు లేరు, వారు అలాగు లేరు. And there were preachers who came to them similarly, like they are called prophets, and they said, you have committed sin, that's why you are suffering these. మరి అలాగే యేసుప్రభు కాకుండా వేరు బాధకులు ఉన్నారు, వాళ్ళు వచ్చి చెప్తున్నారు, మరి అక్కడ మీరు పాపం చేశారు కాబట్టి మీకు ఈ పరిస్థితులు వచ్చాయని చెప్తూ ఉన్నారు, ఇలాగ బాధపడుతున్నారని చెప్తున్నారు. But Jesus did not speak like Isaiah, Jeremiah, or Ezekiel, or any of the prophets. మరి అయితే ప్రవక్తలు పాపాన్ని గద్దించి దేవుడు మిమ్మల్ని శిక్షించాడని మాట్లాడినట్టుగా ఇర్మియా, యెషయా, హెజ్కేల్ లాగా యేసు ప్రభు వారు మాట్లాడడం లేదు. మరి I'm not speaking negative about them, but మరి వారి just గురించి would like to say they brought a message of condemnation, at least a part, but Jesus didn't. అయితే నేను ఆ ప్రవక్తలను ఏమి తృణీకరించడం లేదు, కానీ వారు ఆ యొక్క గద్దించే బోధలను వారు తీసుకుని వచ్చారు. అయితే యేసు ప్రభు వారి బోధ వేరుగా ఉన్నది. Are you sick? మరి నీవు రోగంతో ఉన్నావా? And the prophets may say you committed sin, but Jesus is saying, blessed are those who are sick, they shall be healed. చూడండి, ప్రవక్త అయితే ఎలా చెప్తాడంటే, నీవు రోగంతో ఉన్నావా, నువ్వేదో పాపం చేసేవేమో పరిశీలించుకుంటాడు. అయితే యేసుప్రభు అంటున్నారు ఆయన బోధలో, నీవు రోగంతో ఉన్నావా, నీవు ధన్యుడివి అని ఆయన అంటూ ఉన్నారు. He's not calling the poor as sinners, he's calling blessed are the poor, for they shall inherit the kingdom of God. మరి పేదలను ఆయన పట్టుకుని మీరు పాపులని పిలవడం లేదు, కానీ మీరు ధన్యులని పిలుస్తున్నాడు, మీరు పరలోక రాజ్యం మీదే అని చెప్తూ ఉన్నాడు. Here Jesus is validating their suffering. మరి వారి యొక్క పరిస్థితులను, లేదంటే ఆ శ్రమల అనుభవాన్ని ఆయన గుర్తెరిగినాడు. And the third thing we notice is, మూడవ లక్షణం కూడా మనం చూసినట్లయితే, and there is a hope that is offering. మరి ఆయన ప్రజలకు నిరీక్షణను అందిస్తూ ఉన్నాడు. Blessed are the poor, for they shall inherit the kingdom. They shall inherit. చూసారా, మరి ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి సొంతమైపోతుంది అనేటువంటి నిరీక్షణ మాటలు. Blessed are those peacemaker, blessed are those pure in heart, they shall see God. మరి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని చెప్తూ ఉన్నాడు. Those who are mourning, they are blessed because they will be comforted. It's about a hope he is talking about. మరి దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎంత నిరీక్షణ కలిగిన మాటలు ఆయన చెప్తున్నాడో గమనించండి. So he is recognizing their pain, he is validating their pain, he is offering hope in their suffering. మరి వారి బాధను గుర్తించాడు, వారి బాధలో ఉన్న మరి ఆ దైవిక విషయాన్ని ఆయన గమనించాడు. అలాగే మూడవదిగా చూసినట్టుగా నిరీక్షణను ఆయన వర్తమానంలో తెలియజేస్తూ If you are ఉన్నాడు. going through these situations, ఒకవేళ మనం ఎవరమైనా అటువంటి పరిస్థితుల గుండా in our వెళ్ళుచున్నట్లయితే, own way, మరి మన యొక్క సొంత మార్గాల్లో ప్రయాణించి నష్టపోతున్నట్లయితే, let me tell you, my brother, and let the future hope shape the present endurance. మరి కాబట్టి రాబోయే కాలంలో కలగబోయే నిరీక్షణ, ఎదురు చూచే నిరీక్షణ ఇప్పటి పరిస్థితులకు ఆదరణ కలగనీయండి. Come to Jesus who offers the hope. మరి నిరీక్షణకర్త అయిన లేక నిరీక్షణను అనుగ్రహించే యేసు దగ్గరికి సమీపించండి. Next thing is, I will go to the second part. మరి రెండవ భాగము మనం చూసినట్లయితే, Beatitudes are the words of grace. మరి ఈ యొక్క ధన్యతలు కృపాసహితమైన మాటలు. The Beatitudes are not the to-do list God is giving. As I mentioned, these are not commandments, but they are a mirror that reflect our spiritual inability. చూడండి, ఆధ్యాత్మికమైన కొరతలను బయలుపరిచే కృపాసహిత మాటలే కానీ ఖచ్చితంగా మరి ఆజ్ఞలుగా అన్నట్టుగా అవి లేవు. Can you try and become poor in spirit? మరి మన మట్టుకు మనం ప్రయత్నించి ఆత్మ విషయమే దినులుగా ఉండే ప్రయత్నం మనం చేయగలమా? Can you try to become meek? మరి సాత్వికులుగా ఉండటం మన మట్టుకు మనకు సాధ్యమంటారా? Can anybody do that? మరి ఎవరైనా అట్లా చేయగలరా? My friends, I got frightened because I realized I cannot do that by myself. That's why when I read Beatitudes, I got scared. మరి
మరి నా మట్టుకు నేను ఆ లక్షణాలను పుణికిపుచ్చుకోలేను, మరి కాబట్టే నాకు ఇవి చదివినప్పుడు భయము కలుగుతూ ఉండేది. So when you read Beatitudes, it mirrors, reflects our inability to be, have these qualities. కాబట్టి ఈ యొక్క ధన్యతలను చదివినప్పుడు ఇవి మన వల్ల కాదులే అనేటువంటి విషయాన్ని మనము ప్రతిబింబిస్తాము, లేదంటే అందులోంచి మనం తెలుసుకుంటూ ఉంటాము. Do you agree with me? మరి ఈ మాట మీరు అంగీకరిస్తున్నారా నాతో? And otherwise, at least introspect yourself once you go home. మరి లేకపోతే మరి అట్లా కాకపోతే మీ మట్టుకు మీరు మిమ్మల్ని పరిశీలన చేసుకోమని మనం చేస్తూ ఉన్నాము. But there is a good news in these sentences అయితే ఈ through యొక్క English grammar. మరి ఈ యొక్క మాటలలో మరి గుడ్ న్యూస్ ఒకటి ఉందండి, మంచి శుభవార్త ఒకటి ఉన్నది. All these sentences are passive. మరి ఈ యొక్క మాటలన్నీ కూడా ఇలా ఉండండి అనేటువంటి ఒక కర్తవ్యాన్ని బోధిస్తున్నాయి. No, they are passive sentence. In English we call them passive voice, active voice, passive. పరోక్షంగా మాట్లాడు మాటలుగా ఉంటూ ఉన్నాయి. Blessed are the meek, for they shall inherit the earth. మరి చూసారా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని He స్వతంత్రించుకుంటారు. doesn't say blessed are the meek because they can inherit the earth. మరి సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకునే సామర్థ్యం వస్తుందని చెప్పలేదు. కానీ Blessed are those who mourn. మరి నీతి కొరకు మరి దుఃఖపడు వారు ధన్యులు, They shall be comforted. It's not like they will be. They'll find comfort. మరి దుఃఖపడు వారు ధన్యులు, వారు తమంతట తాము ఓదార్చబడుదురు అని చెప్పడం లేదు. కానీ All the beatitudes are written in passive tone. మరి కాబట్టి ఇవి ఒక పరోక్షపు మాటలుగా ఇవి చెప్పబడుతూ ఉన్నాయి. That tells us మరి అది మనకేం తెలియజేస్తుందంటే, all these qualities are the grace of God, gift of God that we can receive from Him. మరి ఇవన్నీ ఇందులో చెప్పబడుతున్నది ఏమిటంటే, ఇవి దేవుని వరము, దేవుడు కృప ద్వారా వీటిని అనుగ్రహిస్తాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. Beatitudes teach that we are blessed not by our present situation, but rather by a new condition that God who is going to bring through His grace. దేవుడు తన కృప ద్వారా మనకి ఇవ్వబోయే నూతన స్థితిలో మనల్ని ఆశీర్వదిస్తాడని చెప్తున్నాయి, అంతే తప్ప మన స్వప్రయత్నాన్ని బట్టి కాదు అనేటువంటిది ఇవి తెలియజేస్తూ ఉన్నాయి. We are not blessed by our spiritual ability, but by spiritual inability, and by the grace of, when it joins by the grace of God. మరి దేవుని కృప చేతనే మనం ఇవి ప్రయత్నించాలి, ఆశీర్వదింపబడాలి, లేక ధన్యులు అవ్వాలని చెప్తున్నాయి తప్ప మన సొంత ప్రయత్నాన్ని బట్టి కాదు అనేటువంటిది. We can only be spiritually poor, meek, pure in heart, suffer for righteousness, hungry for righteousness, by the work of the Holy Spirit and the grace of God. దేవుని యొక్క కృపను బట్టి, పరిశుద్ధాత్మని యొక్క కార్యం మనలో జరగటాన్ని బట్టి మనము ఆత్మ విషయమే దీనులుగా ఉంటాము, మరి దుఃఖపడినప్పుడు ఓదార్చబడతాము, సాత్వికులుగా అవుతాము, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటాము, కనికరము, హృదయ శుద్ధి కలిగి ఉంటాము. As I said, no matter how much you try to attain these, we cannot attain. It is impossible. కాబట్టి మన స్వప్రయత్నం బట్టి మన మట్టుకు మనము ఇవి పుణికిపుచ్చుకోవాలి, ఇవి కలిగి ఉండాలంటే అవి అసాధ్యమైన పని. As I told several times, the Sermon on the Mount is not given to us so that we may obey it and become righteous in the sight of God, but it is given so that we may realize that we cannot do it, and we may come to the foot of Jesus asking for His mercy. కాబట్టి ఈ యొక్క మరి ధన్యతల భాగము ఇవి మనం చేసి దేవుని దగ్గరకు సమీపించగలము అనే అభయంతో కాదు, కానీ ఈ ప్రభు ఇవి మా వల్ల కాదు, మేము చేయలేము, ఇదిగో నీ చరణాలని ఆశ్రయిస్తున్నాము అని ఆయన కృప కొరకు వేడుకోవడానికే ఇవి ఉంటూ ఉన్నాయి. So what shall we do? కాబట్టి మరి ఏం చేయాలి? మరి ఇప్పుడు Stop striving for that. మరి ఈ విషయాల కొరకు ప్రయత్నించడం మానివేయాలి. Let's just rest in God for what He does and who He is in our lives. మరి మన జీవితాలు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మన కొరకు ఏమి చేశాడో దానిని ఆశ్రయిస్తే, అక్కడ మనము ఆగి ఆయనను అడిగితే విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా. We just need to receive. మరి ఆయన ఉచితంగా ఇచ్చేది పొందుకుంటే సరిపోతుంది అన్నట్టుగా. Nothing to do towards it, because doing that also we can do nothing. మరి ప్రయత్నించి మనం చేయలేమని తెలుసుకోవడం కంటే ఆయన కృప కొరకు వేడుకొనటం మంచిది అనేటువంటిది. And the last point I would like to share before you is about what is this blessedness he is talking in these verses. మరి యొక్క చదవబడిన లేఖన భాగాల్లో ధన్యులు లేక ఆశీర్వదింపబడిన వారు అనే మాటకు అసలు అర్థం ఏమై ఉండవచ్చును అనేటువంటిది కొన్ని నిమిషాలు చెప్పనీయండి. All these statements, they say a hope that you are going to receive in the future. మరి ఈ యొక్క మాటలన్నిటిలో, వ్యాఖ్యానాలన్నిటిలో
భవిష్యత్తులో ఇలా ఉంటావు, భవిష్యత్తులో ఇది పొందుకుంటావు అనేటువంటి మాటలు ఉన్నాయి If you కదా. are meek, you shall be comforted. That's in a future tense. మరి దుఃఖపడుతున్నావా, నీవు వాదార్చబడతావు భవిష్యత్తులో అన్నట్టుగా. Poor in spirit, you shall inherit the kingdom of God. ఆత్మ విషయంలో దీనులుగా ఉన్నావా, ఒక రోజు రాబోతున్నప్పుడు పరలోక రాజ్యము మీరు స్వతంత్రించుకుంటారు. All these things are about future. మరి ఇవన్నీ కూడా రాబోయే కాలంలో పొందుకుంటాము అనే ఉద్దేశంతోనే ఉన్నాయి. But blessedness is not when we receive the hope that we promise, but the blessedness Jesus is talking here is not about that we are going to receive something good in the future. మరి ఇక్కడ మీరు పొందుకోబోతారు అనేది ఇక్కడ ఆశీర్వాదము అనుకోవడానికి కాదు కానీ, Because he used already blessed. You're already blessed. You are going to receive. Which means in the present itself you are blessed. చూసారా, Not in future when you attain it. మరి అక్కడ ఉన్నటువంటి మాటను బట్టి చూస్తే మీరు ఇప్పటికే ఆశీర్వదింపబడిన వారు, మీరు దాన్ని పొందుకుంటారు. అది పొందుకున్నాక ధన్యులు లేక ఆశీర్వదింపబడిన వారు కాదు, మీరు ఇప్పటికే ఆశీర్వదింపబడిన వారు, మీరు దానిని పొందుకోబోతున్నారనేటువంటి మాటను మనం It's గమనించుకోవచ్చు. not you are blessed when you receive it, but because you are already blessed, you are going to receive it. కాబట్టి నువ్వు ఫలానాది నిరీక్షించి పొందుకున్న తర్వాత నీవు ఆశీర్వదింపబడిన వాడవు కావు, నీవు ముందే ఆశీర్వదింపబడ్డావు, నీవు ఫలానాది పొందుకోబోతున్నావు అనేటువంటి. As we walk in the present condition, as we walk in the way of the Lord, which completes in the reception of the hope. మరి చూసారా, మరి మనము ఇలాగూ ఈ నడకలో కొనసాగిపోతూ ఉండగా ఎదురు చూసే నిరీక్షణను మనము పొందుకోబోతూ ఉంటాము. We are blessed in our very journey itself. మరి దాని అర్థం ఇంకో మాటలో చెప్పాలంటే, మనం ఇప్పుడు వాటిని పొందుకోవడానికి వెళుతున్న ఈ జీవన మార్గంలో కూడా ఇప్పుడే మనం ఆశ్రయింపబడ్డాము. My brethren, hope doesn't work for future. అయితే నిరీక్షణ అనేది భవిష్యత్తుకు సంబంధించి అన్నట్టుగా కాదు కానీ, Hope works in the present. నిరీక్షణ ఎప్పుడు పెడతామంటే, ఎప్పుడు కావాలంటే ప్రస్తుతము పని చేయునది నిరీక్షణ. Because the hope, it will change, it will influence our present. మరి మన యొక్క వర్తమాన కాలాన్ని వేరుగా చేసేదే, ప్రభావవంతంగా చేసేదే నిరీక్షణ ఉన్నది. A hope that does not influence our present in a positive manner is a dead hope. మరి చూసారా, మరి సానుకూలంగా మన ప్రస్తుత పరిస్థితిని ప్రభావితము చేయని నిరీక్షణ, అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. Blessedness is not achieving the goal, మరి ఆ ధన్యత ఫలానాది సాధించినప్పుడు అన్నట్టుగా కాదు, but it is how you are achieving that. మరి నీవు ఇప్పటికే ఈ ప్రస్తుత కాలంలో నువ్వు ఎలాగైతే దాన్ని పొందుకోవడానికి ప్రయత్నిస్తున్నావో అప్పుడే నీకు ఆశీర్వాదం It's లేక about ధన్యత your ఉన్నది. journey, not about the goal. మరి నీవు ఆ యొక్క గురిని చేరినాక నీవు ఆశీర్వదింపబడతావని కాదు, ధన్యత పొందుతావని కాదు, ఇప్పుడే నీవు ఈ నరకలో నడుస్తూ ఉండగా ఈ వర్తమానంలో నీవు ధన్యుడివి అంటున్నారు. All of you might have succeeded in some or other thing, right? మరి బహుశా మీరందరూ ఇక్కడ కూర్చున్న వారందరూ ఏదో ఒక రంగంలో మీరు విజయం సాధించిన వారే. If somebody asks you, how did you achieve it? మరి If somebody, please excuse me for that statement. If somebody asks you to share your testimony about your achievement, what will you talk? మరి ఒకవేళ ఎవరైనా వచ్చి మీరు మీ రంగంలో ఎలాగ విజయాలయ్యారండి, మీరు కొన్ని మాటలు చెప్తారని మీరు ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు మీరు? What do you talk about? దేని గురించి మాట్లాడతారు? You say, I'm feeling so good because I achieved it. మరి నేను ముగించేశాను, అందుకనే నేను ఇంతవరకు చేసి ముగించాను, అందుకనే విజయం అయ్యానని చెప్తారా? No. I'm enjoying the success now. I'm happy. Do you talk about success like that? మరి నేను విజయం అయినందుకు నాకు ఆనందంగా ఉంది అని అన్నట్టుగా మాట్లాడతారా? What do you talk? ఏం మాట్లాడతాం మనం? ఎవరైనా మనల్ని అడిగి మీరు విజయానికి కారణాలు ఏమిటండి, లేదంటే మీ సక్సెస్కి ఎట్లా చెప్తారండి అని మనం అడిగితే ఏం చెప్తాం మనం? Any thoughts? Okay, God's grace. ఓకే, దేవుని కృపను బట్టి నేను సాధించానంటామా? When somebody talk to you about your success, ask about your success. ఎవరైనా ఒకరు నీ యొక్క విజయాన్ని గురించి నిన్ను వివరం తెలుసుకోవాలని అడిగినప్పుడు ఏం చెప్తాము? Absolutely. When we talk about success, we don't talk about what we got, the prizes. We talk how hard we struggled for it. We tell all the story from the beginning till the end. We tell great story. The walk we talk about, the climb we talk about, the suffering we talk about. We don't talk about the prize money we got it and it's in the bank. I'm happy about it. మరి విజయం పొందినాక బహుమానంగా వచ్చే ఆ యొక్క డబ్బును కూర్చో, గొప్ప బహుమతిని కూర్చో మాట్లాడంగానే
ఆ బహుమతిని పొందడానికి, ఆ విజయాన్ని పొందడానికి మనం ఎంత కష్టపడ్డాము, ఎంత చెమటోడ్చాము, ఎంత హార్డ్ వర్క్ చేశాము, దీని గురించే మనం మాట్లాడతాం కదా. Those who summited Everest, they don't talk about the summit, they talk about the climb. మరి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారిని అడిగితే వాళ్ళు మేము ఇక్కడ చేరిపోయాం శిఖరం మీద అని మాట్లాడరు, కానీ వారు ముందు తీసుకున్న తరబీదు కానీ, ఆ యొక్క క్రమశిక్షణ కానీ, ఆ యొక్క విషయాన్ని కానీ వారు The మాట్లాడతారు. climb I'm talking about. మరి They talk వారు ఆ about యొక్క నడక ఎలా ప్రారంభమైంది, వారి ప్రయాణం ఎలా సాగింది అనేటువంటిది వారు మాట్లాడతారు. in the same manner Jesus is talking, blessed are the meek, for they shall inherit the kingdom of God. He's not talking about the future. As you are being meek, that very walk itself is your blessedness. చూడండి, అదే ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వర్తమానం కూడా ఎలా ఉందంటే, ప్రస్తుతానికి మీరు ఎంతో తగ్గించుకుని దీనులుగా, సాత్వికులుగా మరి మీ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారు. మీరు నిజంగా ధన్యులు, మీరు ఏమండి మరి ఆ యొక్క సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అనేటువంటి మాట వర్తమానంగా చెప్తూ ఉన్నారు. Blessedness is not about summit, it's about climb. చూసారా, ఈ మాటలో చెప్పాలంటే ఈ యొక్క ఆశీర్వాద పరిస్థితి శిఖరాగ్రాన్ని చేరిపోయినందుకు కాదు, ఈ శిఖరాగ్రాన్ని చేరడానికి నీవు చేసే ప్రయాణంలోనే ఆశీర్వాదం ఉన్నది. So let us recognize the blessedness in the journey, కాబట్టి not just in the destination. మరి గురిని చేరుకున్న తర్వాత ధన్యత అని కాదు, కానీ ఈ ప్రయాణంలోనే మనం ఎలాగ ఆశీర్వదింపబడ్డామో అది మనం గమనించుకోవాలి. And that is what Jesus, the Beatitudes are talking about. మరి ఈ యొక్క ధన్యతల ప్రసంగంలో ప్రభువైన యేసుక్రీస్తు అక్షరాల చేస్తున్నది, బోధిస్తున్నది అదే. So in conclusion, what I would like to bring to you, the application. మరి ఇదండి, ఈ పద్ధతిలో ఆయన మరి బోధ చేస్తున్నాడు. నేను ముగింపుకు వచ్చాను. ముగింపులో నా మాటలు ఏమిటంటే, live from grace, not for grace. చూడండి, కృపలో జీవించుము, కృప కొరకు జీవించుట కాదు. The Beatitudes invites us to stop pretending we are strong. కాబట్టి ఈ యొక్క ధన్యతల వర్తమానం మనకేం తెలియజేస్తుందంటే, నాకున్న కష్టాల్లో నేను బలవంతుడిగా ఉన్నాను, తట్టుకోగలుగుతున్నానని నటన వద్దని Stop చెప్తుంది. pretending to be successful and spiritually capable to be and to begin living as people who are deeply needy yet deeply blessed. మరి ఎంతో ఎక్కువగా ఆశీర్వదింపబడి ఎంతో ఎక్కువ అవసరతలో ఉన్నానన్న వాస్తవ పరిస్థితుల్లో జీవిస్తూ ముందుకు సాగాలని చెప్తున్నాయి. అంతే తప్ప నేను తట్టేసుకున్నాను, నేను లేదంటే సాధించేశానన్న ఆ యొక్క భ్రమలో ఉండొద్దు అనేటువంటిది. The Christian life is not about climbing towards God, but walking with God in dependence, hope and trust. మరి నమ్మకంతో, నిరీక్షణతో దేవుని మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగించుకోవటమే క్రైస్తవ జీవితం అవుతుంది. And in final, blessedness is not found in the summit, but in the climb, because Christ walks with us every step of the way. మరి చూసారా, మన యొక్క జీవిత నడకలో ప్రతి అడుగులో ఆయన మనకు తోడుంటాడు. ఈ యొక్క ఆశీర్వదింపబడిన స్థితి మన నడకకు సంబంధించినదై ఉన్నది తప్ప మనం శిఖరాగ్రానికి చేరినప్పటిది కాదు అనేటువంటిది. May the Lord grant His grace to us so that we may experience that blessedness in our lives, where we experience God so closely walking with us to our ups and downs. మన యొక్క దీన, కఠిన, బలహీన పరిస్థితుల్లో మన నడక సాగిపోతూ ఉండగా ప్రభు మనతోనే ఉన్నాడు, మనతో నడుస్తున్నాడన్న అభయంతో దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. May God bless you.